వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మా మమ్మీ అయితే మంచిగా పెసర పునుగులతో బిర్యానీ అయితే చేసిందనమాట. సో అండ్ దానికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి టమాటో అండ్ ఆలు కర్రీ అనమాట, లైక్ కుర్మా టైప్. చాలా బాగుంటుంది. ఇవి రెండు అయితే ది బెస్ట్ కాంబినేషన్. సో మీరు నాన్ వెజ్ తినరు అలా ఎలా ఏమన్నా ఉంటే ఇది పక్కా ట్రై చేయొచ్చు, సరేనా? అండ్ ఇది వచ్చి ఇప్పుడు క్రిస్మస్ వస్తుందో దానికి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ వాక్ ఇంటు ద వీడియో. ఆలు కర్రీ కోసం అన్నమాట. ఇది పులావ్లోకి చాలా బాగుంటుంది కర్రీ అయితేనే. ఫస్ట్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ ఇందులో మసాలా కొంచెం సాజీరా, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక్కాయ వేసాను. ఫస్ట్ ఇందులో మసాలా కొంచెం సాజీరా, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక్కాయ వేసాను. రెండు ఉల్లిపాయలు సన్నగా చీరుకున్నవి, 2 పచ్చిమిర్చి కూడా. ఇవి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఈ మధ్యలోపు ఆలుగడ్డ కూడా కట్ చేసి వేసుకుంటాను. రవ్వ ఎక్కువైపోయాయి. బంగాళదుంపలు కూడా వేసుకున్నాను. కలిపి ఇలాగైనా చెప్తాను. మా అమ్మాయికి అల్లర్జున్ ఎందుకు కలిపి చేశారు, ఎందుకు చేశారని అడుగుతున్నాను నేను. ఇంకా మూత ఆపు. ఆలు కొంచెం మధ్య తర్వాత టమాటా వేస్తాను. మళ్ళీ కూడా మూత పెట్టి మట్టిద్దుకున్నాం. టమాటా కూడా వేస్తుంది. ఎలా చూసినా కొనుక్కున్నాను చూపు. మా పిల్లలకి గోల గోల. కర్రీ పులావ్లోకి కాదు, బిర్యానీలో కూడా బాగుంటుంది. ఉప్పు కూడా వేస్తున్నాను, కొంచెమే వేస్తున్నాను. అమ్మో మన బీరకాయ కూర అమ్మ తిన్నాం. అక్కడికి మసాలా వేసినా కూడా బాగుంది. ఎక్కడ కొన్నా సంతలో బయటకి ఎక్కడికి వెళ్ళా మొన్న అప్పుడు చిన్నప్పుడు 30 రూపాయలు మిగిలి అంటే 30 రూపాయలు పెట్టేసుకోండి. చించావులు 50 జతలు ఉంటాయి. 50 ఆ డబ్బులన్నీ పెట్టుకో. గ్రామ్ బంగారం వచ్చుకోము. గ్రామ్ లేకపోతే 4 గ్రాములు బాగుంది. తనొచ్చేలో పునుగులకి కూడా పెట్టేసుకున్నాము. ఆయిల్ పెట్టేసుకున్నాము. పునుగులు వేసుకోవాలి కదా. పునుగులు కొంచెమే కాబట్టి కొంచెం ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ కాదు. కొంచెం ఎక్కువ పునుగులు వేసుకుంటే ఎక్కువ వేసుకోవాలనుకోండి. పిండి కూడా ఎంత పెట్టుకోండి. అదే పిండి ఒక గ్లాస్ బియ్యం చేస్తున్నాను అంతే నేను. ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా, నైట్ ఎవరు భోజనం చేయం. ఒక్క పూట కాబట్టి 1 గ్లాస్ అయిపోతుంది. బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్ సరిపోతుంది. సో గైస్, ఇప్పటిదాకా నేను లేకుండా వీడియో తీస్తున్నా. నాకు గోళ్ళు ఎదురు బాబు అనుకున్నారా మీరు? అనుకుంటారు పక్క నుంచి వంట చేస్తుంటే మూసుకుని వీడియో తీయకుండా లాగుతుంది. పసుపు కారం వేసాను అని అనుకున్నారు కదా మీరు. ఏం కూర చేస్తున్నారు? పొలంలో కూడా టమాటా కుర్మా చేస్తాను. ఇవి బాగుంటుందా చెప్తున్నాను. అందులో ఒక కారణం అమ్మా తీసారు. వాంగి పడుతుందా? ఫైనల్కి బాగుంటుంది. దీనికి బాగుంటుంది అమ్మ బాబు. కొంచెం ఏ కదా మసాలా కారమా వాంగి పడుతుంది కాకుండా ఎక్కడో నాకు ఎలా కూర్చుంటే ఫ్రై చేసినప్పుడు మన గుడ్డు ఫ్రై చేసుకుంటే చాలా బాగుండేది. మరి ఎక్కువైపోద్ది. ఆల్రెడీ ఫస్ట్ ఆలోచన ముందు చెప్పాలి. ఎందుకుగా ఇస్తున్నా అమ్మ అసలు వేస్ట్. మొన్న పచ్చడి కూర చేసిన కారం కానీ ఆ పులుపుతో ఆ కారం ఉండాలి. నేను రెడీ అవుతున్నా, తాటికాయ పెట్టుకుంటున్నాను. మా అమ్మ పులి చేసి గైస్ మీకు ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇంత ఇస్తున్నా, నాకు చాలా ఇష్టం.
అంత ఇష్టం అంటే అంత ఇష్టం. డ్రెస్ వేసాను గైస్ ఈరోజు, ప్యాంట్ షర్ట్ కాకుండా. ఆల్రెడీ ఉప్పు వేస్తానండి, అందుకని చెప్పి కొంచెం కారం కూడా వేస్తున్నాను. మసాలా పొడి కూడా వేసుకుంటాను, నేనైతే వేయట్లేదు. రోజు బిర్యానీలో వేస్తారు కదా, అది ఎక్కువ అయిపోతుంది మసాలా పొడి. ఇందులో తుంచి వేసి బాగుంటుందమ్మా, వెయ్యి అని చెప్పేస్తే నేను వేసాను అనుకో, మొత్తం దెబ్బ అయిపోతుంది. సరే మరి వేసే, మరి ఎందుకు వేసి దానిలో కట్టి మన పెసరపూడి కర్రీ కోసం చేసిన పిండి అంటే ఇది. తీకేసు ప్లీజ్. రాయేషు ప్లీజ్. రైస్ చేశారు కదా, టెస్ట్ చేస్తుంది పిండి గిన్నె లేదా. అలా ఫస్ట్ వేసిందంట గైస్, పెళ్ళికని పిల్లలు తినకూడదు తెలుసా మీకు? నాకు మా అమ్మమ్మ చెప్పింది. ఫస్ట్ వేసింది లాస్ట్ వేసింది తినకూడదు అంటే ఎలా కాదు కదా, అలా టెస్ట్ కోసం వేస్తారు కదా. అంటే మా అమ్మమ్మ బజ్జీలు వేస్తుంది సో ఆ బజ్జీలు వేసినప్పుడు నేను వెళ్ళి నాకు బుద్ధిదే కావాలి, చిన్న బజ్జీ కావాలి, చిన్న బజ్జీ కావాలి. తినకూడదు గుంజుకనా, గుంజుక తినకూడదు పైకి ఉందా. మా అమ్మమ్మ కాదే భలే అంటారు గేసి అంటే భలే నవ్వొస్తుంది. అది తిట్టినా కూడా ఏదో నవ్వుకిందంటారు, సిగ్గులేదు గేసిన. అవి కూడా ఏం సీరియస్గా తిట్టారు, జోగ్గా అంటారు. అంటే ఇప్పుడు మనం మెంటల్ దానా పిచ్చిదానా అంటాం కదా, తిట్టుకుంటాం కదా, సేమ్ వాళ్ళు కూడా అలానే పాకిదానా అంటున్నాను. దాని మీనింగ్ వేసాం మీకు. దాని మీనింగ్ ఏంటంటే అంటే నాకు కూడా తెలియదు. మరి ఇంకెందుకు ఒక తిన్నాం కలిసి నాకు ఆంకులు వేస్తుంది. మా అమ్మ నాకు అబ్బా నాకు ఆంకులు మరి అన్నీ నువ్వు చేతిస్తున్నాగా ఉన్నావు కదా. నేనేం చేశాను? పెట్టాము పెట్టా అది చెరుకు రసం ఇచ్చి తాగుతుంది. మొన్న మా అమ్మ వెళ్ళింది కలిసి వెజిటేబుల్స్కి షేక్ వాసన పెట్టుకుంది. కాబట్టి అడిగిలో అలా ఎక్కువ వేస్తాడు అంతే. వింటర్ సీజన్లో అల్లం ఎక్కువ వేస్తారు, ఎండాకాలంతో నిమ్మకాయ ఎక్కువ వేస్తారు. రసమే ప్రాణం లేచి వచ్చేస్తుంది. హర్షి నారాయణ ఏ హర్షిగా వచ్చాడు ఎప్పుడు వస్తాడు. బాగున్నాయి పువ్వులు కారం వేస్తే. ఏంటి ఇంకొండి చాలా వేసు. నా చేతులు చూసావా బట్టలు కుట్టి కొండు పెంచు చూసారా. చూసా వాళ్ళు ఎక్కడ డబ్బులు వేసినా ఎవరి దగ్గర తీసుకున్నాను. ఒకసారి తమ్ముడు చెప్పొస్తున్నాడు, ఎవరు వచ్చినా పట్టించుకో.
మా మమ్మీ చేసిన పురుగుల్లో సగం పురుగులు నేనే తినేసాను. తమ్ముడికి పువ్వులు బిర్యానీ అని చెప్పి అనుకో తిండో చికెన్ బిర్యానీ అని చెప్తా. బోన్లెస్ చికెన్ బిర్యానీ అని చెప్పు. అది మళ్ళీ ఇంకో 2 అమ్మ అన్నీ అన్నీ ఏమేను తీసుకో. చేయగలుగుతుంది. నువ్వు నాకు కొంచెం నేను పిచ్చేసి నాకు అలా అనుకుంటాను. అది కాదు ఇంకో కళ మూత కూడా చూడు ఎందుకు వచ్చింది. చూసారా ఉండదు మంటే ఎంత టైట్ అమ్మో బాబాయ్. షార్ట్ పెడతాను తాతయ్య ఉంటేనా నిజంగానే అమ్మమ్మ తాతయ్య మళ్ళీ సినిమాకి రానివ్వకుండా రావడి నేనేం చేయలేదు సరిపోయి మంట వచ్చేసింది కాదు చూసుకుంటూ ఉండాలి. అలాంటివి ఏమైనా పెట్టినప్పుడు మర్చిపోయింది నేను అసలు అలాంటి. ఇప్పుడు వాటర్ వేసి ఉడకబెట్టినాయి అనుకో ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది మాడిపోతే అడుగు పడుతుంది అంతే. అలా వాటర్ లేకుండా డ్రైగా పెట్టి అలాగే అవుతాయి. మరి డ్రై పెట్టలేదు కింద కట్టింది వాటర్ వేసాను. కాకపోతే వాటర్ ఎక్కడ ఉన్నాయి? వాటర్ వేసాను అంతా ఆరైపోయింది. అంటే ఆవిరి మీద పెట్టావు కదా. మళ్ళీ చేస్తానమ్మా ప్లీజ్. ఏముద్దమ్మా ప్లీజ్. నువ్వు అలాంటి నాటకాలు ఏం చేయదు. దండం కాదు కాలు పట్టుకుని కూడా ఒప్పుకున్నాను. అంటే నన్ను ఇండియా కాల్ పట్టుకోకపోతే కొంతమందికి ఉంటారు కాలు పట్టించుకుంటారు కదా ఆనందం. నాకు ఉండదు. వేసే ఆ పిండి అంతా వేసాను వేసేస్తున్నాను. అలా ఎంత ఫ్రౌడ్గా ఫీల్ అయిపోతారంటే కాలు పట్టుకునేసరికి అవి బాబు నా అంతటోళ్ళు లేరనుకుని గొప్పలు పడతారు. కాలు పట్టుకోవడం అన్నా పట్టించుకోవడం అన్నా ఇది కాదు. నేను కట్సాలు పెట్టాను గైస్. సో దానికి మ్యాచింగ్ చైన్ వెతుక్కోవాలి. వెళ్ళిపోవాలి. చిక్కిలి జమ్మాని ముమ్మా చుడాకే ఆయి మా మామయ్య కొడుకు పేరు ఎలా ఉన్నా గైస్. మా అమ్మ నన్ను మిమ్మల్ని మా మామయ్య కొడుకు పేరు ఎలాగుంది అని అడగమంటుంది గైస్. చెప్పండి ఎలాగుంది? కోతివే బాబు నిజంగా. అదేదో షార్ట్ లో ఉంటుంది చూడు, అరే ఎవరైనా వస్తే మా నాన్న ఇంట్లో లేరని చెప్పరా అని అంటే మా నాన్నగారు ఇంట్లో లేరని చెప్పమన్నారండి అంటే అలాంటిదాన్ని నిజంగా. ఎలా ఉందండి మా తమ్ముడు పేరు? వాడు మా తమ్ముడే. తమ్ముడు కొడుకైనా నాకు తమ్ముడే, ఎందుకంటే మళ్ళీ మా తమ్ముడు పేరే పెట్టుకున్నాం కాబట్టి వాడికి. వాడి నక్షత్రాన్ని పెట్టి హర్షి అని పెట్టాం. తర్వాత నారాయణ మా పెద్దమ్మ పేరు నారాయణ రాజు. మా పెద్ద మావయ్య పాజిటివ్ అయ్యింది కరోనా అని చెప్పి. సో మావయ్య అలా అయ్యాక ఫస్ట్ అబ్బాయి వాడే అనమాట. సో వాడే మా మావయ్య అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. వాడు పుట్టినప్పుడు కూడా వాడి ముఖం మా మామయ్య ఫేస్ లోనే ఉంది. ఇప్పుడు కొంచెం ఏమైంది? ఇప్పుడు వాళ్ళ అమ్మ ఫేస్ వచ్చింది. ప్లస్ మీకు ఒకటి తెలుసా, అమ్మల పోలికలు వస్తే పిల్లోళ్ళకి చాలా లక్ అంట. మా తమ్ముడికి కూడా మా అమ్మ ముఖమే, నాది మా అమ్మ ముఖమే. మా తమ్ముడిది మా అమ్మ ముఖమే కానీ అంత తెలియదు అడిగి. ఇప్పుడు తెలియదు, కొంచెం పెద్ద ఎందుకంటే అది మొగుడు కదా. అది మొగలినా అబ్బాయి కదా మొగుడు. నిజంగా మొగుడే కదా. అబ్బాయి కదా ఇప్పుడు మొగుడు. అబ్బాయి కాదాడు మొగుడు. అబ్బాయి మొగుడు. నీ అబ్బాయి మొగుడిని మొగుడిని ఇదేం సడన్ గా ఉన్నట్టు ఇలా రియాక్ట్ అవుతుంది అనుకుంటుంది. నేను తెలుసా అబ్బా కై మంచి అయిపోయిందండి. గుమ్మ వస్తుంది. ఇంక పని చేస్తుంది లేదు. ఇది జీడిపప్పు గసాలు కొబ్బరి పేస్ట్ ఉంది. నాకు ఒక్కొక్కసారి నా బుగ్గ పెద్దగా అయిపోయి నా పంటి మధ్యలోకి వచ్చింది అనుకుంటాను. కాకపోతే మనం ఎప్పుడైనా పులుపు తిన్నప్పుడు బుగ్గల దగ్గరికి తింట లోపల స్కిన్
నేను ఉన్న అలాగే అనుకుంటాను బుగ్గి ఏంటి అలా పంట కిందకి వచ్చేస్తున్నాను. ఎక్కడ చూసామండి వెళ్తున్నాం కూడా ఉండేది వద్దించే ఎక్కువైపోతుంది మళ్ళీ ఎక్కువైనా టేస్ట్ మొత్తం పోదు. తింటారా ఏంటది మొదటి లాగించేస్తున్నావు స్టవ్ ఆఫ్ చేయలేదు ఎక్కడ అమ్మట్టు స్టవ్ ఆఫ్ చేయలేదు ఆఫ్ చేస్తున్నావు. అది అయితే ఇప్పుడు నేను అందులో తాళం తద్దాం అనుకున్నాను. అదే అర్థం చేస్తున్నా చూడు. మంచిగా పాటలు పెట్టుకుని బాగా ఆడుకుంటున్నాను. చూపిస్తాను మా తమ్ముడు కట్టలు ఇస్తాను. కట్టేస్తున్న వాళ్ళకి దీంతో ఏం చేస్తున్నారు చెప్పనా చెప్పు. బిర్యానీ చేస్తుంది దీంతో. చెట్టుంటది ఏంటి తెలుసా? ఏంటి? బజ్జీ. బజ్జియా? మా ఇంత చిన్నగా ఉన్నాయి. బాయ్ చెప్పాలి కదా. బాయ్. నిజంగా చేసి పెడితే నీకు తినబుద్ధి కాదురా కదా కంత్రి వెదవా. ఇంకేంటా ఇవి దాదా ఆయిల్ అయితే కొంచెం తీసేస్తాను ఇందులోని. నాకేనా? డాడీలా ఆయిల్ కలే ఉండాలి. ఒరే కొద్దిగా ఫ్రాన్స్ ఉన్నా మీకు పకోడీ చేసి పెడతాను రేపు పొద్దున్న. కొన్ని ఉన్నాయి ఎన్నో లేవు. బిర్యానీ మసాలా అండి, హోల్ గరం మసాలా, సాజీరా, లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, అనస పువ్వు, చాపత్రి అయితే లేదు, మరేంటి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కరివేపాకేనా? నువ్వు వేయకు నేను వేసుకుంటా. ఓకే ఎండుమిర్చి ప్లీజ్ వేసు. ఇది పులావ్ కాబట్టి ఎండుమిర్చి కరివేపాకు కంపల్సరీ వేసుకోవాలండి. వాడు ఏదో దొబ్బేసాడు వెళ్ళిపోతున్నాడు. ఏంటది? ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి, 1 టమాటో. వాటర్ దగ్గర ఇక్కడ ఉన్నాడు. నేను వాటర్ కొలిచి పెట్టేస్తాను లోపు. ఒకసారి పుదీనా అయితే వేసాను, అలాగే కొంచెం కొత్తిమీర కూడా. ఇందులో కూడా పుదీనా కొత్తిమీర వేసానండి. అయిపోయింది కర్రీ. ఆఫ్ చేసేస్తున్నాను కర్రీ అయితేనే. నేను చేసేది కొంచెం పులావ్ కాబట్టి పుదీనా కొత్తిమీర కూడా కొంచెం తక్కువ వేసాను. పాట తాగు. ఎవరు అది నన్ను తలుచుకుంటుంది? మీ అమ్మమ్మ మీ తాతని. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం సగం వేసాను. వద్దమ్మా అసలు చెప్పింది నేను. కలుపుతున్నామ్మా. ఎందుకమ్మా అలాగా చిన్నపిల్లలాగా చేస్తావు? ఎవరు చేసేది చిన్నపిల్లలనే వేసాను. నాకు వంట వచ్చు. Sometimes it happens, guys. తీసే ఆఫ్ పీకేస్తావు కదా, పీకే పైకి బిర్యానీ ఆఫ్ తీసేస్తావు కదా. వేసేసా అనుకున్నాను ఏంట్రా ఏదో ఐటమ్ మిస్. పులావ్కి నెయ్యితోనే టేస్ట్ వస్తాయి. ఏంటో అమ్మా నువ్వు, నాకైతే ఏం అర్థం కావు. సరే నువ్వు లేవు. అది కరెంట్ ఇచ్చేస్తాను. పని అవ్వదు సాయంత్రం వరకు నేను ఇంకా స్టవ్ దగ్గర ఉంచేస్తాను. నువ్వు ఈ వీడియోలు పుణ్యం అంటే నేను ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. నేను 10 నిమిషాలు చేసుకుని గంట చేపిస్తున్నావు. నేనేం అరగంటలో అయిపోద్దండి నాకు వంట.
అరగంట కూడా ఎక్కువ. 2 కూరలు చేస్తాను, అన్నం వండుతాను, కూర ఉంటుంది పక్కన పెడతాను. అన్నం నువ్వేమో ఉండవు, కడిగి అందులో పెడితే కరెంట్ ఎక్కుతుంది అన్నం. కరెంట్ అన్నం వస్తుంది, కడిగింది అవుతే కరెంట్ వచ్చి కడుక్కుంటుంది. నీళ్ళన్నీ ఎవరు కొలిసి పడితే కరెంట్ వచ్చి చేసుకుంటుంది. అన్నీ చేసి పెడితే అది ఉడుకుతుంది అంతే అని చెప్పు. బస్సులో వస్తాం కాదు. పసుపు మాట్లాడితే ఇందులో నేను సామాన్ చెప్పినప్పుడు, ఐటమ్స్ చెప్పినప్పుడు కారం 2 స్పూన్లు, మా అమ్మకి స్టాండ్ కొన్నాను గైస్, అందుకని ఓవరాక్షన్. ఏమన్నా అది వస్తే నువ్వు మాట్లాడికి చెప్పే వరకు కన్ఫ్యూజ్ అయిపోతాను. తినే వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంటుంది. బిర్యానీ మసాలా అండి ఇది. ధనియాల పొడి 2 స్పూన్లు వేసాను. చిన్న స్పూన్తో 2 స్పూన్లు. ఉప్పు ఇందాక కొంచెం వేసానండి, నేను వీడియోలో తీయలేదు. ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాను, 1 స్పూను. మన బీరకాయ కూర ఇదేనప్పటి నుంచి ఏం వేయడానికైనా కూడా నాకు భయంగా వేస్తున్నానండి. స్మెల్ వస్తుంది, దమ్ బిర్యానీ స్మెల్ వస్తుంది. వస్తుందా చెప్పు, నాకు తెలుసు నీ గురించి. ప్లాస్టర్ వేసేసుకుంటావు ఇక నోటికి. బియ్యం ఏం నానబెట్టుకోలేదండి, నేను డైరెక్ట్గా కడిగి వేసేసుకుంటున్నాను అంతే. బాస్మతి బియ్యం నేను ఎప్పుడు కూడా నానబెట్టను. ఒకసారి నానబెట్టేసి నాకు ముద్ద అయిపోయింది, అప్పటి నుంచి నానబెట్టుకోను. 1కి 2 గ్లాసులు వాటర్ వేసేస్తాను, అలాగే కడిగేసి ఇందులో వేయించుకుంటాను. వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు వేయిస్తాను, ఒక 5 నిమిషాల పాటు. ఇది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో వాటర్ అంతా మొత్తం డ్రై అయ్యి. నేను వేడి చేసిరానా? మేము వేడి చేస్తున్నాం, అది మిక్స్ చేస్తున్నాం కదా. ఎందుకు నీ చెయ్యి అమ్మ బియ్య విరిపెత్తాం. స్టవ్ మీద పెట్టేసి వచ్చేస్తాను, చూస్తూ ఉండు. చూసి కొంచెం కావాలంటే పెట్టేస్తాను కూడా. ఇప్పుడు ఏం చేస్తాను చెప్పు. వస్తున్నానురా, పాలు వేయాలి, పాలు పోయి వస్తాను. టీ పెట్టినాడండి వాళ్ళు. వాటర్ కూడా మరిగించి నీళ్ళేవి రైస్ కుక్కర్లోనే చేస్తున్నాను నేను. మన పురుగులు ఎప్పుడు వేస్తాం? చేస్తాను ఇప్పుడే. మరీ ఎక్కేసిన ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. తీసుకెళ్ళి నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. తర్వాత ఉప్పు కూడా చూస్తాను. మళ్ళీ ఉప్పు సరిపోయింది, కొద్దిగా ఉప్పు. బా టేస్ట్ అయితే భలే ఉంది. నేను ఇది తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. బయట పెడుతున్నాను, అది ఇక్కడ మాకు ప్లగ్ పని చేయట్లేదని. మళ్ళీ మీకు మధ్యలో చూపిస్తాను ఒకసారి. అది అయిపోయింది గైస్, మా అమ్మ ఆఫ్ చేస్తుంది. సో యా, ఆ బిర్యానీ కూడా అయిపోయిన తర్వాత చూపిస్తా. అయ్యి బాబాయ్ కలిపేసి ఇలా పైకి వచ్చేసిన తర్వాత ఒకసారి కలిపేసి మొత్తం పురుగులన్నీ పైన ఉండిపోతే, లేకపోతే ఇప్పుడు కలుపుకోకపోతేనే. అయిపోయింది. వచ్చేసావా?
స్వర్గం బోల్తా హై ఇస్కో. పొడి పొడిలాడుతా నాకు నాకు పెసర పునుగులతో నాకు ఒక ముద్ది. ఉండి అలా కాదు, నిమ్మకాయ పిండాలి ఇంకా ఇందులో కొంచెం. ఎందుకలా? పెసర పునుగులు కదా, నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. ఒక్క చెక్క ఫస్ట్, ఒక్క చెక్క అండి, ఎక్కువ కూడా అక్కర్లేదు. నేను ఇత్తులన్నీ తీసాను. ఎన్ని నోట్లో నీళ్ళు వస్తున్నాయా? కలుపు. చూసారు కదా ఎంత బాగుంది. సైక్ సైక్ ఉందిలే. పోది పెట్టు, ముక్కతో పెట్టు. నేనే తినిపిస్తాను. చికెన్ బిర్యానీ కూడా ఒక పక్కకి సరిపోదండి, అంత ఎక్సలెంట్, బాగా కుదిరింది. మీకు ఒక సీక్రెట్ చెప్పాలా? ఫస్ట్ టైం ట్రై చేశాను నేను ఇంట్లో. అయితేనే మా మెల్లమాల ఇంట్లో ఎప్పుడు చేస్తాం. చాలా బాగుంది. ఎంత బాగుందంటే నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా ఇక్కడ, ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, ఇంక ఇద్దరు ముగ్గురు, అందుకే అందరి హ్యాండ్ ఉంటుంది. కానీ నేను మాత్రం నా చేతులతో నేను చేసింది. క్రిస్మస్కి కనుక స్పెషల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది. ఒకసారి ట్రై చేయండి. పెసర పునుగుల పలావ్. ఎలా ఉంది? అస్సలు నో వర్డ్స్ గైస్, చాలా బాగుంది. ఎంత బాగుందంటే చికెన్ పీస్ కన్నా బాగున్నాయి. ఇప్పుడు మీరు తినేస్తే లేకపోతే ఇంకా బిర్యానీ అన్నీ సరిపోయినాయి. అమ్మ ఉప్పు కారం అంతా. ఆ కూర చూపి, తమిళ తీసుకుంటా. తీసుకో. పెసర పునుగుల పులావ్కి బెస్ట్ కాంబినేషన్. సో యా గైస్, మన రావట్లేదు స్పెషల్గా ఇలాగా క్రిస్మస్కి, న్యూ ఇయర్కి గెస్ట్లు అవి అందరూ వస్తుంటారు కదండి అందరిళ్ళకి. మామూలుగా అయితే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీలు ఇవన్నీ ఓల్డ్ అయిపోతాయి. ఇలా స్పెషల్గా చేసి పెట్టారంటే వచ్చిన గెస్ట్లు కూడా చాలా తృప్తిగా తింటారు. ఇంకా చాలా రెసిపీస్ చేస్తాను, చూస్తూ ఉండండి మా ఛానల్ని. ఇదైతే పక్కా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పానని కాదు, మీరు ట్రై చేసి ఎందుకు ఇంత ఓవర్గా చెప్పిందని అప్పుడు ఆలోచించండి. ఒకసారి అయితే ట్రై చేయండి. నాకైతే చాలా బాగా కుదిరింది, మీరు కూడా చూడండి. ఇది పక్కన ఉండి పునుగులన్నీ ఏరుకుని తినేస్తుంది. మాట్లాడు. So yeah guys, please like, share and subscribe to our channel. See you in the next vlog.